పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఓ వినూత్న కార్యక్రమం మొదలవనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు వాటిని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించింది. ఇందులో భాగంగా మన ఊరు మన టూరిజం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోనూ పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని భావిస్తోంది. మన ఊరు మన టూరిజం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో తేదీలను కూడా ప్రకటించనుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో చారిత్రాత్మక ప్రదేశాలు, ఖ్యాతిగాంచిన దేవాలయాలు, కోటలు, చరిత్ర కలిగిన చెరువులు, ట్రెక్కింగ్ గుట్టలు చాలానే ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏ పర్యాటక ప్రాంతం ఉందనే దానిపై అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. చారిత్రక కట్టడాలు, ఆలయాలు, సహజ జలపాతాలు తదితర పర్యాటక ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా కసరత్తు చేస్తున్నారు. కళలు, చేతి వృత్తులు వంటి వాటిని ప్రోత్సహించడంతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా టూరిజం శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు యువతను భాగస్వామ్యం చేసి వారికి అవగాహన కల్పించి పర్యాటక స్థలాల పర్యవేక్షణ, పరిరక్షణలో భాగస్వాములు చేయాలని భావిస్తుంది. పర్యాటక స్థలాల సందర్శన, సౌకర్యాల కల్పనపై స్థానికులతో చర్చించి సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో యువతకు పర్యాటకంపై అవగాహనతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉంది. కేంద్రం పీఎం శ్రీ పథకం కింద కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది. స్టూడెంట్లను విహార యాత్రలకు తీసుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ దర్శిని పేరుతో స్కూల్ నుంచి కాలేజీ స్థాయి స్టూడెంట్లకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పిస్తోంది. సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీ చదివే స్టూడెంట్లను వివిధ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లడానికి నిధులు కేటాయిస్తుంది. విద్యార్థులు ఎకో టూరిజం, కళలు, చేతి వృత్తులు, సాంస్కృతిక, చరిత్ర, శాస్త్రీయ ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు టూరిజం శాఖ మన ఊరు మన టూరిజం కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. దీని ద్వారా ప్రతి జిల్లాలోని పర్యాటక స్థలాలను గుర్తించడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించనుంది ప్రభుత్వం. దీని ద్వారా ప్రతి జిల్లాలోని పర్యాటక స్థలాలను గుర్తించడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రోడ్లు, వసతి సౌకర్యాలు, గైడెడ్ టూర్స్, డిజిటల్ ప్రమోషన్స్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టింది. సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్ల ద్వారా పర్యాటక ప్లేస్లను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కానున్నాయి.